చూసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పజెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పజెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న. సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడూ వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి. మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ 8,000 కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు, బిడ్డ పెన్లు ఉంది సార్, వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డది పెన్లు ఉంది, ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్ నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్, నా లివర్ ఆపరేషన్ ఉంది సార్, నా డబ్బులు ఎట్లన్నా ఇవ్వండి సార్ అంటారు. ఇది మా సొమ్ము కాదు, అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము. వాళ్ళు సొంతం కష్టపడి 35 ఏళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం ఖతం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల బొక్కల వండుకుంటే ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటే నేను గగనమైన పరిస్థితి. ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు 1,000 కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే